పొద్దున మాట మాట్లాడతాడు, మధ్యాహ్నం మాట మాట్లాడతాడు, రాత్రి. అటువంటి వాడిని మనం నమ్మాలా? అటువంటి వాడి వల్ల మనకు అవసరమా? ఆయన ఎవరు అంటున్నాడు, మా ఇల్లు మోస్తాడు. మామనే మోసం చేసిన నువ్వెంత, నేనెంత, మీరెంత? అర్థం చేసుకోండి, దయచేసి అర్థం చేసుకోండి. మీరందరూ కూడా మీ చల్లని దీవెనలు, మీ ప్రేమ ఎప్పుడు కూడా పెనమలూరు నియోజకవర్గం అంటే అప్పచెప్పాడు జగనన్న. పెనమలూరు నియోజకవర్గ గడ్డ మీద మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని ఇక్కడ రెపరెపలాడిస్తాం. మరలా 2024 రేపు ఎన్నికల్లో ఎవరు ఉన్నా లేకపోయినా, నేను చెప్పినా ఇక్కడ కూర్చున్నా, మా లీడర్ చెప్పినా వినే పరిస్థితుల్లో అక్క చెల్లెలు లేరు, అన్నదమ్ములు లేరు. డైరెక్ట్ గా జగనన్న డైరెక్ట్ గా జనంతోనే కాంటాక్ట్ పెట్టుకున్నాడు. ఫ్యాన్ గుర్తుకి గిర 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 ఫ్యాన్ తిరగాల్సిందే. ఇది ఆగదు, ఇది ఆగదు. మీరందరూ కూడా ఆలోచన చేసుకొని మంచి మనసుతో నేను చెప్పిన మాటల్ని ఒక్కసారి మన ఇంట్లో చర్చ పెట్టండి, మన పిల్లల దగ్గర చర్చించండి, మన మగవాళ్ళ దగ్గర చర్చించండి. జగన్ చేసింది కరెక్ట్, మీకు తోడుగా ఉంటాడు. మీకు ఒకటే చెప్తా ఉన్నా, ఎప్పుడు ఏ అవసరం వచ్చినా, ఎప్పుడు ఏ కష్టం వచ్చినా మీలో మీరు కుమిలిపోవద్దు. పక్క వాళ్ళని చెప్తే ఇబ్బంది పడతారని చెప్పేసి భయపడద్దు. డైరెక్ట్ గా నేరుగా నాతో మాట్లాడండి, నేరుగా నాకు ఫోన్ చేయండి. ఏ అవసరం వచ్చినా, ఏ కష్టం వచ్చినా తీర్చే బాధ్యత మీ బిడ్డ తూగి రమేష్ తీసుకుంటాడు. నా నంబర్ డైరెక్ట్ గా మీరు నోట్ చేసుకోండి. నాకు చేతనంత సహాయం చేసే గుణం ఉంది, అది చేసి పెడతానని చెప్పి. నాకు ఎంతమంది ఉండేవాళ్ళు మీ ఊర్లో? సెక్రటరీ ఒకళ్ళు ఉండేవాళ్ళు, ఆకునూరులో ఒకళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 10 మంది ఉన్నారు. గడ్డిగుంటలో 10 మంది ఉన్నారు. అంటే మీకు సేవ చేసి ఈ మధ్య ఒకటి చూసాం. మేము అధికారంలోకి వస్తే వాలంటీర్లు తీసేస్తాం, మేము అధికారంలోకి వస్తే సచివాలయ ఉద్యోగస్తులు తీసేస్తామని చెప్పి చెబుతున్నారు. ఎవరు? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. వీళ్ళు వచ్చేది లేదు, సచ్చేది లేదు. వస్తారా తలకాయ దెబ్బలు మీ చూశాను నేను. ఈరోజు మంచి చేస్తున్నాం, మానవత్వంతో పనులు చేస్తా ఉన్నాం. సచివాలయం